కోనసీమ జిల్లా రావులపాలెంలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఆ కిడ్నాప్ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. అర్ధరాత్రి సుబ్బారావు అనే పండ్ల వ్యాపారిని దుండగులు ఎత్తుకుని వెళ్లారు. మహారాష్ట్రకు తరలించినట్టుగా తెలుస్తోంది. బైక్ను అడిగించి కారులో కిడ్నాపర్లు ఎత్తుకు వెళ్లారని చెప్తున్నారు. సీసీటీవీలో ఈ దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. ఆర్థిక లావాదేవీల కిడ్నాప్కి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కిడ్నాపర్లు మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించినట్టుగా తెలుస్తోంది. ప్రత్యేక బృందాలతో కిడ్నాపర్లను గుర్తించే పని చేస్తున్నారు. కిడ్నాపర్లకు సంబంధించిన దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. అర్ధరాత్రి పండ్ల వ్యాపారితో మాట్లాడుతున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పండ్ల వ్యాపారి ఇంటికి వచ్చి అక్కడ మాట్లాడుతున్నట్టుగా ఆ పండ్ల వ్యాపారి పండ్ల తోటలతో పాటు ఒక జ్యూస్ సెంటర్, ఒక లాడ్జిని కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మహారాష్ట్రలో ఈ పండ్ల తోటలకు సంబంధించిన వ్యాపారంలో తలెత్తిన విభేదాలతోనే కిడ్నాపర్లు ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. కిడ్నాపర్లు రావులపాలెం వచ్చి అక్కడ కిడ్నాప్కి పాల్పడుతున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ నలుగురే కిడ్నాప్ చేసిన దుండగులు. వీళ్ళందరినీ కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది. స్థానికంగా రావులపాలెంలో ఉండే ఒక వ్యక్తి కూడా ఈ కిడ్నాపర్లతో కలిసి కుట్రకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. కిడ్నాపర్లకు సహకరించినట్టుగా తెలుస్తోంది. గతంలో తన దగ్గర పనిచేసి మానేసిన వ్యక్తే ఈ కిడ్నాప్కు పాల్పడ్డాడు అంటూ కిడ్నాప్ గురైన వ్యక్తి కుమారుడు చెప్తున్నారు. ఒక 15 లక్షల రూపాయలకు సంబంధించి ఆర్థిక లావాదేవీల్లో విభేదాలు తలెత్తడంతో మహారాష్ట్రకు చెందిన వ్యక్తులు ఈ పండ్ల వ్యాపారిని కిడ్నాప్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ దృశ్యాలన్నీ కూడా సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. చూడొచ్చు మన ఆర్టీవీ స్క్రీన్ పైన. ఆ పండ్ల వ్యాపారి బైక్ పై వస్తూ ఉన్న సమయంలో మరొకరు కూడా అతన్ని వెంబడిస్తున్న దృశ్యాలు ఇవన్నీ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మెట్లపై నుంచి దుండగులు కిడ్నాపర్లు పైకి వస్తున్న దృశ్యాలు కూడా మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. వీళ్ళే ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసి మహారాష్ట్రకు తరలించారు. ఆ బైక్ పైన అక్కడ రెక్కీ నిర్వహిస్తున్న దృశ్యాలు కూడా మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కిడ్నాప్కి ముందు వాళ్ళంతా రెక్కీ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ప్రకాష్, ఈ కిడ్నాప్కి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పోలీసుల విచారణలో ఏదైనా విషయాలు తెలిసాయా? ఒకసారి కిడ్నాప్ గురించి ఆ కిడ్నాప్ గురైన వ్యక్తి కుమారుడు మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. నా పేరు శ్రీరామ్ అండి. నేను ఫ్రూట్స్ హోల్సేల్ చేసేవాళ్ళం. ఈ లావాదేవీల గురించి నాగాని రాత్రి ఒంటిగాని కిడ్నాప్ చేశారు. ఆయన క్యాష్ కట్టడానికి పట్టుకు వెళ్ళిపోయారు. నా పేరు శ్రీరామ్ అండి. నేను ఫ్రూట్స్ హోల్సేల్ చేసేవాళ్ళం. ఈ లావాదేవీల గురించి నాగాని రాత్రి ఒంటిగాని కిడ్నాప్ చేశారు. ఆయన క్యాష్ కట్టడానికి పట్టుకు వెళ్ళిపోయారు. నా పేరు శ్రీరామ్ అండి. నేను ఫ్రూట్స్ హోల్సేల్ సరే, కిడ్నాప్ గురించి మా ప్రతినిధి ప్రకాష్ దగ్గర సమాచారం ఉంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్కి సంబంధించి పోలీసులు బృందాలుగా మహారాష్ట్రకు వెళ్ళి ఆ కిడ్నాపర్లను గుర్తించే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రకాష్, ఈ కిడ్నాప్ గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పోలీసులకు ఏదైనా ఆధారాలు దొరికాయా ప్రస్తుతం వాళ్ళు ఎక్కడున్నారు అని? రోహిత్, కోనసీమ జిల్లా రావులపాలెంలో కిడ్నాప్ అయితే కలకలం రేపని చెప్పాలి. అలాగే కోనసీమ జిల్లాకు చెందినటువంటి ఎవరైతే శ్రీరంగం రమేష్ హోల్సేల్ పండ్ల వ్యాపారం చేస్తుంటారో అతనికి స్థానికంగా కూడా రావులపాలెంలో కూడా హోటల్ ఉంది. అలాగే తండ్రి, అలాగే రమేష్ అయితే కుమారుడు, అలాగే తండ్రి ఎవరైతే ఉన్నారో అలాగే ప్రధానంగా శ్రీరంగం మురళి హరి సుబ్బారావు, అంటే సుబ్బారావు అయితే ఇద్దరు తండ్రి కొడుకులు, ఇద్దరు గత కొన్నాళ్ళ నుంచి కూడా ఇక రావులపాలెం సెంటర్ వేదిక కూడా హోల్సేల్ పండ్ల వ్యాపారం కూడా చేస్తుంటారు. వాళ్ళు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఒక హోటల్ కూడా నిర్వహణ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు మహారాష్ట్రలోని ప్రధానంగా ఉన్నటువంటి ఏదైతే కొన్ని పండ్ల తోటలన్నీ కూడా లీజుకి తీసుకుంటారు. లీజుకి తీసుకుని అక్కడ నుంచి ఇక్కడ మహారాష్ట్ర నుంచి ఇక్కడికైతే రావులపాలెం తెచ్చుకుని ఇక్కడ వ్యాపారాలు అయితే నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా నిన్న రాత్రి అయితే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తన తండ్రి ఎవరైతే ఉన్నారో సుబ్బారావుని అయితే వచ్చి కారులో వచ్చి కొంతమంది కిడ్నాప్ చేశారని స్థానికంగా రావులపాలెం ఎస్ఐకి అయితే తన కుమారుడు ఎవరైతే రమేష్ అయితే ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి కొంతమంది తన తండ్రిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ విధంగా కిడ్నాప్ చేశారని చెప్పిన నేపథ్యంలో పోలీసులు హుటాహుటిన అక్కడ చేరుకుని అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లన్నీ కూడా పరిశీలించారు. అక్కడ అసిస్టెంట్ గా ఎవరైతే అక్కడ వ్యాపారం పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో గుమస్తా అని అతను ప్రస్తుతం రుద్ర సురేష్ అంటే బంధువుగా చెప్పుకుంటుంటారు. అలాగే రుద్ర సురేష్ ఇద్దరు పోలీసులు అయితే అతను అదుపులో తీసుకున్నారు. ఆ గుమస్తాను కూడా విచారించిన నేపథ్యంలోనే ప్రధానంగా వీళ్ళు ఏదైతే మహారాష్ట్ర నుంచి వ్యాపారం చేస్తున్న
నేపథ్యంలో అక్కడ వారే వీళ్ళని కిడ్నాప్ చేసి ఉంటారని మొదటగా అయితే కుమారుడితో పాటు తన తండ్రి కూడా సంబంధించిన వాళ్ళు కూడా అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే గుమస్తాగా పనిచేస్తున్నటువంటి రుద్ర సురేష్ అయితే ఆ అదుపులో తీసుకుని ఈ కిడ్నాప్ ఉదంతాలు మొత్తాన్ని కూడా విచారించిన నేపథ్యంలోనే ప్రధానంగా ఈ మహారాష్ట్ర నుంచి అయితే వ్యాపార లావాదేవీల విషయంలోనే మహారాష్ట్ర నుంచి కొంతమంది వ్యక్తులు కారులో వచ్చి తన తండ్రిని ఆ కిడ్నాప్ చేసినట్టుగా మొదటగా అప్పుడైతే పోలీసులు ఒక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ యొక్క సీసీ ఫుటేజ్ అన్ని కూడా పరిశీలించారు. తన తండ్రిని ఏదైతే రాత్రిగా రావులపాలెంలో ఉన్నటువంటి ప్రధాన సెంటర్ లో ఆ యొక్క జ్యూస్ షాప్ కట్టేసుకుని రాత్రి క్లోజ్ చేసిన రాత్రి 12 గంటల సమయంలో తిరిగి వస్తున్న సమయంలోనే వాళ్ళంతా కూడా దుండగులు వచ్చి వాళ్ళ వెనకాల నుంచి తన తండ్రిని కిడ్నాప్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వెంటనే తన తండ్రి కూడా ఫోన్ చేసి వెంటనే తన సుబ్బారావు సంబంధించిన మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేసినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో తన గుమస్తాన్ని విచారించిన నేపథ్యంలోనే ఈ యొక్క కిడ్నాప్ చేసినటువంటి వ్యక్తులు తన తండ్రికి సంబంధించిన వ్యాపార లావాదేవీలు ఏదైతే కానీ ఏంటి ఆ గుమస్తా ఎందుకు సహకరించాడు కిడ్నాపర్లకి? ఈ మహారాష్ట్రకు సంబంధించినటువంటి పండ్ల వ్యాపారాలకు సంబంధించిన అక్కడ వ్యవహారం అంతా కూడా అతను గుమస్తా చూస్తుంటాడు. కొన్నాళ్ళ నుంచి కూడా వ్యాపార లావాదేవీల విషయంలో కూడా తరచూ కూడా వివాదాలు అయితే జరుగుతున్నాయి. ఈ కుమారుడు రమేష్ తో పాటు తండ్రి ఎవరైతే ఉన్నారో సుబ్బారావుకి ఇద్దరం మొత్తం ఈ వ్యవహారాలన్నీ కూడా చూస్తుంటారు. ఇక రాజమండ్రి రావులపాలెం తనకు సంబంధించిన పండ్లన్నీ కూడా రావులపాలెం తీసుకొస్తారు. ఇక్కడ నుంచే జిల్లా అంతా కూడా సప్లై చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున మహారాష్ట్రలోని వీళ్ళంతా కూడా తోటలు కొనుగోలు చేశారు. ఈ యొక్క పండ్ల వ్యాపారాలకు సంబంధించిన తోటలు కొనుగోలు చేసిన నేపథ్యంలోనే ఈ యొక్క వ్యాపార లావాదేవీల విషయం అయితే గత కొన్నాళ్ళ నుంచి కూడా గొడవ జరుగుతుంది. ఈ గుమస్తాకి సంబంధించి గుమస్తా ఎవరైతే ఉన్నారో అతను కూడా చూసుకుని ఈ వ్యవహారం అంతా కూడా అతనే చూసుకుంటాడు. కానీ ఇతను తండ్రి ఎక్కడికి వెళ్తాడు, కుమారుడు ఎక్కడ ఉంటారు, ఏ సమయంలో ఉంటారు, తన బంధువు వాస్తవానికి ఆ గుమస్తాగా పనిచేస్తున్నటువంటి రుద్ర సురేష్ అయితే ప్రధానంగా ఈ వ్యవహారం అంతా కూడా చూస్తున్న నేపథ్యంలోనే మొత్తం తన తండ్రి ఎక్కడికి వెళ్తారు, ఏ సమయంలో వస్తారు, ఈ వివరాలన్నీ కూడా ఈ గుమస్తాయే ఆ కిడ్నాపర్లకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తన మహారాష్ట్ర నుంచి వాళ్ళంతా కూడా ఒక పక్క ప్లాన్ ప్రకారం కారులో రావడం, తనతో మాట్లాడకుండా గుమస్తా ఇచ్చినటువంటి సూచన ప్రకారంగా రావులపాలెం నుంచి పలానా సమయంలో ఆ షాపు కట్టి తిరిగి ఇంటికి వస్తుంటారు. ఆ సమయంలో అతనితో వివాదం పెట్టుకునే నేపథ్యంలోనే గతంలో 2-3 సార్లు సిట్టింగ్ కూడా జరిగింది. కానీ డబ్బుల విషయం, వ్యాపార లావాదేవీల విషయంలోనే ఈ గొడవ జరిగిన నేపథ్యంలో వాళ్ళే కిడ్నాప్ చేశారనగా మొదటగా భావించినప్పటికీ ఈ యొక్క ఎవరైతే ఉన్నారో రుద్ర సురేష్ కూడా దీంట్లో కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు అయితే దీనిపై సురేష్ తన కుమారుడు రమేష్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సుబ్బారావు ఎవరైతే ఉన్నారో సుబ్బారావు వెతికే ప్రయత్నంలో ఉన్నారు. ఈ యొక్క గుమస్తా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ మహారాష్ట్ర నుంచి వచ్చినట్టుగా వాళ్ళ కారులో వచ్చి తన తండ్రిని కిడ్నాప్ చేసినట్టుగా తను కూడా ఫోన్ చేసి ఈ విధంగా మీ వ్యాపారాలకు సంబంధించిన లావాదేవీలు క్లియర్ చేసుకుని వెళ్ళిపోయినట్టు వెంటనే తన సుబ్బారావు సంబంధించిన మొబైల్ ఒక్కసారిగా స్విచ్ ఆఫ్ చేసినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు పోలీసులు అయితే రావులపాలెం పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహారాష్ట్ర కూడా ఎస్సీతో పాటు గుమస్తా ఎవరైతే కానిస్టేబుల్ మొత్తం అందరూ కూడా తన తండ్రిని తీసుకుని వచ్చేందుకు మహారాష్ట్ర కూడా వెళ్ళినట్టుగా తెలుసుకొస్తుంది. 8వ తారీఖు దృశ్యాలు కూడా మనకి సీసీ ఫుటేజ్ లో కనబడుతున్నాయి. వాళ్ళు ఎక్కడ స్టే చేశారు, వాళ్ళు స్టే చేసిన హోటల్ అది. 8వ తారీఖున కూడా ఒక 4 వ్యక్తులు వెళ్తున్న దృశ్యాలు కనబడుతున్నాయి. అంటే ఎన్ని రోజులు రెక్కి నిర్వహించారు కిడ్నాప్ చేయడానికి ముందు? అంటే వీళ్ళకి కొన్నాళ్ళ నుంచి కూడా వ్యాపారం సంబంధించిన గొడవలు కూడా జరుగుతున్నాయి. వాళ్ళకి కొన్ని రోజుల క్రితమే ఇక్కడికి వచ్చి ఇక్కడ రావడం, వాళ్ళతో ఆ డబ్బులు ఇస్తారా లేదా అనేది కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. వాళ్ళతో కూడా పెద్దల మధ్య కూడా సిట్టింగ్ జరిగినట్టుగా తెలుస్తుంది. కానీ ఈ నేపథ్యంలో వాళ్ళంతా వ్యాపార విషయంలో భారీగా నష్టపోయినట్టుగా వాళ్ళు కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కొన్నాళ్ళ నుంచి కూడా ఇక్కడే రావులపాలెం 2 రోజుల క్రితమే రావడం జరిగింది. వచ్చి వీళ్ళకి సంబంధించిన ఈ యొక్క ఫ్రూట్స్ వ్యాపారం ఏదైతే జ్యూస్ సెంటర్ ఒకటి ఉందో అది, దానితో పాటు వాళ్ళకి కూడా ఒక హోటల్ కూడా నిర్వహిస్తున్నారు. ఆ హోటల్లోనూ కూడా వాళ్ళు స్టే చేశారు. స్టే చేసి వీళ్ళ ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళ సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలకు సంబంధించిన విషయం వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వకపోవడంతోనే వాళ్ళ తండ్రిని ఎవరైతే రమేష్ కి సంబంధించినటువంటి తండ్రిని అయితే సుబ్బారావుని అయితే కిడ్నాప్ చేసి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మనం చూసాం అందులో సీసీ ఫుటేజ్ లో వాళ్ళ కొన్నాళ్ళ నుంచి కూడా అటు తిరగడం, అతను ఎన్ని గంటలకు వస్తారు, ఏ సమయంలో వస్తారు, ఎలా వెళ్తారు అనేది కూడా మొత్తం వివరాలన్నీ కూడా వాళ్ళంతా కూడా ముందుకు నుంచి రెక్కి నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే తన తండ్రి గతంలో కూడా మహారాష్ట్రలో ఉండేవారు సుబ్బారావు. ఈ వ్యాపారాల నిమిత్తం అతను ఉండేవారు కాబట్టి అతను ఈజీగా
గుర్తుపెట్టడమే కాకుండా అంటే ఎటువైపు తీసుకువెళ్లారు ఏ కారులో తీసుకువెళ్లారు, ఎటువైపు తీసుకువెళ్లారు ఆ కారు ఇప్పుడు ఎంత దూరం వెళ్ళుండొచ్చు? చెక్ పోస్ట్ని అలర్ట్ చేయడం కానీ, మహారాష్ట్రలో వాళ్ళు ఉండే ఏరియాలో పోలీసుల్ని అక్కడ అలర్ట్ చేయడం కానీ ఇలాంటి చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? అంటే ఒక స్విఫ్ట్ కారుతో పాటు ఒక బైక్ మీద ఒక వ్యక్తి ముందు రావడం, ఆ వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ వెళ్ళడం, ముందు వాళ్ళ డైరెక్షన్ ఇచ్చినట్టుగా కూడా సీసీ ఫుటేజ్ లో అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. ఆ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే సుబ్బారావు సంబంధించిన ఆ ఇంటి పక్కల చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సీసీ కెమెరాలన్నీ కూడా పరిశీలించిన నేపథ్యంలోనే ఈ ఒక వ్యక్తి ఫోన్ పట్టుకుని బైక్ మీద వచ్చిన తర్వాత దాని వెనకాల మరొక కారు వచ్చి ఇతన్ని వెళ్తున్నటువంటి మొత్తం ఆ డైరెక్షన్ అంతా కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆ విధంగానే రెక్కి నిర్వహించి వాళ్ళైతే వెంటనే ఒక స్విఫ్ట్ కారులో రావడం, ఆ తండ్రిని రాత్రి 1:30 సమయంలో అతన్ని ఎత్తుకెళ్లడం అన్ని కూడా ఆ సీసీ ఫుటేజ్ లో కూడా ఒక హోటల్లో కింద ఒక కారు వెళ్తున్నట్టుగా కూడా దృశ్యాలు అయితే రికార్డ్ అయ్యాయి. ఆ కారులోనే తను తీసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఎటువైపు వెళ్ళిందో ఆ యొక్క చెక్ పోస్ట్ కూడా పరిశీలించిన నేపథ్యంలో మహారాష్ట్ర వైపు వెళ్ళినట్టుగా ఒక అంచనాకు వచ్చారు. గుమస్తాను కూడా విచారించిన నేపథ్యంలో వాళ్లే తీసుకుని వెళ్ళి ఉంటారని కూడా పోలీసులకు అయితే సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలో 8వ తారీఖున రికార్డ్ అయిన దృశ్యాలు ఎక్కడవి? వాళ్ళ లాడ్జికి వచ్చే వాళ్ళు మాట్లాడారా? ఒక వ్యక్తి షార్ట్ వేసుకుని ఒక పెద్ద ఆయన కనబడుతూ ఉన్నారు 8వ తారీఖున. ఆ తర్వాత బైక్ వేసుకొస్తున్న దృశ్యాలు 10వ తారీఖు దృశ్యాలు కనబడుతున్నాయి. 8వ తారీఖున వాళ్ళు మెట్లపై నుంచి వెళ్తున్న దృశ్యాలు కనబడుతున్నాయి. ఇప్పుడు మనకి ఆర్టీవీ స్క్రీన్ పైన కనిపిస్తున్న బైక్ వేసుకుని ఒకరు వస్తున్నారు. 10వ తారీఖున అర్ధరాత్రి బైక్ వేసుకుని వెళ్తున్నప్పుడు ఎవరో అక్కడ వెనకాల మరో బైక్ పై వచ్చిన దృశ్యాలు కూడా కనబడుతున్నాయి. సో 8వ తారీఖు దృశ్యాలు ఎక్కడవి? ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళు? అంటే వీళ్ళకి సంబంధించిన హోటల్ ఒకటైతే నిర్వహిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకి హోటల్ ప్రధానంగా చూసుకుంటే KRR ఫ్రూట్స్ అండ్ అక్కడ సంబంధించిన హోటల్ కూడా ఉంది. ఎవరిది అంటే ప్రధానంగా ఇప్పుడు సుబ్బారావు కిడ్నాప్ గురైనటువంటి సుబ్బారావుతో పాటు కుమారుడు రమేష్ వీళ్ళ దగ్గర నిర్వహిస్తుంటారు. వాళ్ళు కొన్ని రోజుల క్రితం అంటే 8వ తారీఖునే ఆ హోటల్కి వచ్చి ఇలా స్టే చేసినట్టుగా వాళ్ళైతే ఈ ఎవిడెన్స్ అయితే వాళ్ళకి పోలీసులకి అయితే ఇచ్చారు అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు 8వ తారీఖు నుంచి రావడం, వీళ్ళ వ్యాపార లావాదేవీల గురించి మాట్లాడిన నేపథ్యంలోనే దీనిపై వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకపోవడంతోనే విసిగి చెంది వీళ్ళనైతే ఈ తండ్రిని గతంలో మహారాష్ట్రలోనే వ్యాపార ఏదైతే ఫ్రూట్స్ సంబంధించిన తోటలు తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు కిడ్నాప్ అయినటువంటి తండ్రి ఎవరైతే సుబ్బారావు కూడా మహారాష్ట్రలో కొన్నాళ్ళ క్రితం ఉండేవారు. అంటే అక్కడి నుంచి రావడం, అక్కడ ఉండడం, ఆ యొక్క అక్కడి నుంచి ఇక్కడ పంపిస్తే తన కుమారుడు రమేష్ ఇక్కడ వ్యవహారాలన్నీ కూడా చూడడం కూడా చేసేవారు. ఈ నేపథ్యంలోనే తన ఇక్కడే ఉండిపోవడంతోనే వాళ్ళకి డబ్బులకు బాకీ నిమిత్తం కూడా కొంతమందికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఆ కిడ్నాప్ చేసినటువంటి వారి పేర్లు కూడా వాళ్ళైతే కొంచెం ఒక అంచనాకైతే వచ్చినటువంటి పరిస్థితి అని చెప్పాలి. అక్కడ రుద్ర సురేష్ తో పాటు అతని ద్వారా వచ్చినటువంటి సంజు రమేష్ గా గోప్యం మొత్తం సంజు అనే ఒక వ్యక్తి అయితే ఇక్కడ ఇందులో ప్రధానంగా వాళ్ళకైతే బాకీ ఉన్నట్టుగా తెలుస్తుంది. అతనితో పాటు కొంతమందిని 8వ తారీఖున రావడం, ఆ హోటల్లో స్టే చేయడం, దానితో పాటు ఈ 10వ తారీఖున కిడ్నాప్ అయినట్టుగా కూడా ఈ మొత్తం వివరాలు అంటే 12వ తారీఖు తెల్లారితే 10వ తారీఖు వస్తుంది. 12:30 ప్రాంతంలో ఈ వ్యవహారం కిడ్నాప్ జరిగినట్టుగా అయితే పోలీసులు అంచనాకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై అయితే మహారాష్ట్ర ఇప్పుడు పోలీసులు వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులతో పాటు పోలీసుల సహాయంతో ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరు కీలకంగా వ్యవహరించారు, అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి వ్యక్తులు ఎవరనేది కూడా పోలీసులు విచారణ చేసేందుకు అక్కడ మహారాష్ట్ర వెళ్ళినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. రోహిత్. రాడి ప్రకాష్, కోనసీమ జిల్లా రావులపాలెంలో ఒక కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. అర్ధరాత్రి సుబ్బారావు అనే వ్యక్తిని మహారాష్ట్రకు చెందిన దుండగులు ఎత్తుకు వెళ్లారు. 3 రోజులు రెక్కీ కూడా నిర్వహించారు. బైక్ను అడ్డగించి కారులో కిడ్నాపర్లు ఎత్తుకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. సీసీటీవీలో ఆ కిడ్నాప్ దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి. 3 రోజుల పాటు వాళ్ళు రావులపాలెంలోనే ఉన్నారు. అయితే కిడ్నాపర్లకు కిడ్నాప్ గురైన వ్యక్తికి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ కారణంతోనే ఈ కిడ్నాప్కి పాల్పడినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ పండ్ల వ్యాపారి ఎవరైతే కిడ్నాప్కి గురయ్యారో అతని దగ్గర రుద్ర సూరి అనే వ్యక్తి గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఆ రుద్ర సూరి సాయంతోనే కిడ్నాపర్లు ఈ వ్యక్తిని కిడ్నాప్ చేసినట్టుగా తెలుస్తోంది. రుద్రసూరిని కూడా పోలీసులు విచారించారు. ఈ కిడ్నాపర్ల కోసం పోలీసులు మహారాష్ట్రకు బృందాలుగా వెళ్లి గాలిస్తున్నారు. నా పేరు శ్రీరామ్ అండి. నేను ఫ్రూట్స్ హోల్సేల్ చేసేవాళ్ళు. ఈ లావాదేవీల గురించి నాగానే రాత్రి 1 కిడ్నాప్ చేశారు. అందరు క్యాష్ కట్టడానికి పట్టుకెళ్ళిపోయారు. నా పేరు శ్రీరామ్ అండి.